వీళ్ళు డైరెక్ట్గా చెప్తున్నారు, వైసీపీ బీఆర్ఎస్ కలిపి ఈ ట్విట్టర్ వార్లో సోషల్ మీడియాలో ఈ రకంగా పవన్ కళ్యాణ్ని బద్నాం చేయడానికి బీఆర్ఎస్ కుట్ర చేస్తుంది, దానిలో వైసీపీ ప్రధాన పాత్ర పోషిస్తుందని జన సైనికులు ఆరోపిస్తున్నారు. ట్విట్టర్ అనేది ఎవడు ఇష్టం వచ్చింది వాళ్ళు పెట్టుకుంటారబ్బా. పెట్టుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరో ఒకరు వచ్చి ఒక సమాధానం చెప్తే సరిపోతుంది. ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడు, నేను తెలంగాణకు వస్తున్నాను, తెలంగాణలో మీటింగ్ పెడుతున్నాను, నేను తెలంగాణకు వచ్చి పునర్నిర్మాణ సభ పెడతాను అని మన పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆయన ఏమన్నాడు, రండి ద్వారా మీరు వస్తా అంటే మేము వద్దంటున్నామా, మీరు వస్తామంటే మేము వద్దంటున్నామా, ఎలా వస్తున్నారు, మీరు ఏమన్నా సింగిల్ గా వస్తున్నారా, అలయన్స్ తో వస్తున్నారా, ఏ విధంగా వస్తున్నారో ఓ మాట చెప్పండి అని. ఇదేం పెద్ద నేరమా, తప్ప, ద్రోహమా? దాని ఎందుకు అంత సీరియస్ గా తీసుకొని దానిపైన వల్ల పనులు గణేష్ వచ్చి దాని ట్విట్టర్ లో వాడేవుడు ఈడేవుడు వాందేవుడు ఇందేవుడు అవసరమా? ఎవడిది ఆ ఊరైతే ఉంది? ఎవడు భారతదేశంలో ఉన్నాం మనం, భారతదేశంలో ఉన్నటువంటి భారత పౌరులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఏదైనా మాట్లాడినప్పుడు అందులో ఒక డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడు వ్యక్తి ఈ ప్రాంతంలో డిప్యూటీ సీఎం అంటే దాదాపు రాష్ట్రానికి సగం అధినేత ఉన్నట్టు ఆ ప్రాంతానికి పోయేటప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు పార్టీలో మీరు పోటీ చేసినారు, తెలంగాణలో పోయి ఇప్పుడు మళ్ళీ పోటీ చేయాలని వెళుతున్నారు. మీరు చెప్పిందే నిజం కదా. అలాంటి పవన్ కళ్యాణ్ తెలంగాణలో పోటీ చేస్తామంటే మీ స్నేహితులు అనుకోవాలో పాత స్నేహితులు అనుకోవాలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా విపరీతమైన కండర వస్తుంది. ఏమంటారు? మీరు వెళ్ళి మీ ఆంధ్రలో క్యాపిటల్ సిటీ కట్టుకోండి అని చెప్తున్నారు. లక్ష్మీనాథ్ గారు చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో ఏముందంటే విత్ ఛానళ్లతో పాటు అనలిస్టులతో పాటు విపరీతమైనటువంటి లేని ఉన్నట్టు అంటగట్టి మాట్లాడేదానికి చాలా తీవ్రమైన ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు బీఆర్ఎస్ కు మాకు ఏంటి సంబంధం అబ్బా? ఏంటి మాకు బీఆర్ఎస్ కు సంబంధం? బీఆర్ఎస్ తెలుగుదేశం పార్టీ నుండి పుట్టినది బీఆర్ఎస్, టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ అయింది. బీఆర్ఎస్ అయిన తర్వాత ఏ ఒక్క రోజున్నా మీరు మేము కలిసి అలయన్స్ పెట్టుకుందామని చెప్పడం కానీ, మీరు వచ్చి మాకు సపోర్ట్ చేయండి అని కానీ మేము అన్నామా? చంద్రబాబు నాయుడు గారు స్వయంగా బామర్ది హరికృష్ణ చనిపోయిన శవంతో తిరిగిపోయి అక్కడ ఉన్నటువంటి కేటీఆర్తో మన ఇద్దరం కలిసి పోటీ చేద్దామని చెప్పుకున్నటువంటి వాళ్ళు కూడా మమ్మల్ని మా కామెంట్ చేసేట్లవుతుంది. అంటే 2019లో చంద్రబాబు గారి ఓటమికి మీ గెలుపుకి అత్యంత భరోసా ఇచ్చింది బీఆర్ఎస్ అని బయట టాక్ వాస్తవం లేదంటారా? అరే ఎవడు ఏదో వాయితే దాన్ని మనం ఎట్లా పరిగణలోకి తీసుకోవాలా? ఎవడన్నా మేము రికార్డెడ్ గా పలానా దాంట్లో పలానా కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు వచ్చి మాకు పలానా ప్రాంతంలో ప్రచారం చేసినారని కానీ, లేక పలానా ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారిని ఎలక్షన్ టైంలో అరెస్ట్ చేసినారని కానీ, లేక చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుండి తెచ్చినటువంటి డబ్బులు ఎవరన్నా పట్టుకొని లోపల పెట్టారంటే కానీ, మా డబ్బులు దొరికితే పంపించినారంటే కానీ ఏదైనా ఉంటే చెప్పమనండి సాక్ష్యాలు. ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి మీకు వాళ్ళకి సంబంధాలు ఉన్నాయంటే అట్లా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్నప్పుడు కాసాని జ్ఞానేశ్వర్ వచ్చినారు. జ్ఞానేశ్వర్ వచ్చి సార్ తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది సార్, ఇక్కడ మనం పోటీ చేద్దాం సార్ అని జ్ఞానేశ్వర్ చెప్తే ఆయన పార్టీ అధ్యక్ష పదవి నుండి తప్పించి ఆయన తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ గెలవాలనే ఉద్దేశంలో భాగంగా తెలుగుదేశం పార్టీ పోటీ చేయలే. మరి ఇక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఇద్దరు అలయన్స్ పెట్టుకున్నారు. ఇదే పవన్ కళ్యాణ్ గారు పోయి అక్కడ తెలంగాణలో పోటీ చేసినారు. మరి తెలంగాణలో పోటీ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయమన్నారు కానీ వీళ్ళ జెండాలు పట్టుకొని వాళ్ళు వెనకమని జరగమని చెప్తున్నారంటే ఎట్లయ్యా? రాష్ట్రంలో ఇంత దారుణమైనటువంటి దరిద్రమైనటువంటి రాజకీయాలు జరుగుతుంటే వాళ్ళందరినీ వదిలిపెట్టి మానెత్తన కట్టి మమ్మల్ని ఏదో విల్లలు చేయాలనే ప్రయత్నం చేయాలనుకుంటే ఎట్లా? ఇప్పుడు విశాఖపట్నంలో వాళ్ళు చేసినటువంటి తప్పు, వాళ్ళు చేయాల్సినటువంటి పనులు వాళ్ళు చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ జరిగిన ప్రమాదంలో గ్యాస్ లీక్ అయినప్పుడు వెళ్ళక మునిపే ₹1,00,00,000 ప్రకటించినారు. మీరు గ్యాస్ కంపెనీ ఏమిస్తుందో ఏమిందో ఎప్పుడు ఇస్తుందో ఎప్పుడు ఇరో తెలియదు కానీ మేమైతే అనౌన్స్ చేస్తున్నాం, తర్వాత కావాలంటే మేము రాబట్టం అన్నట్టు చెప్పి చేసినారు. మీరు చేయండి. మరి మీరు చేయలేకపోయి వాడిని పిలిచి వీడిని పిలిచి మీ ఇంట్లో చచ్చిపోయినారా, మీ ఇంట్లో కొందరు చచ్చిపోయింటే బాగుండనే విధంగా మెసేజ్లు పాస్ ఆన్ చేసి జనాలను రెచ్చగొట్టి కార్మికులను రెచ్చగొట్టి టార్చర్లు చేసే కార్యక్రమం చేసి మళ్ళా వాళ్ళు తీసుకొచ్చి మాకే అంటగట్టి మీరు రాజకీయాలు చేస్తానని నీచంగా దిగజార్చి మాట్లాడితే ఎట్లవుతుంది సార్? మరి ఇంత దారుణం కాదు కదా. మీరు అధికారంలో ఉన్నారు, అధికారం ఉన్నప్పుడు మీకు అవకాశం ఉంది, అవకాశం ఉన్నప్పుడు చేయండి. మీరు 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 ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు అనౌన్స్ చేయకముందే మీరు అనౌన్స్ చేసినారు ఏదో 20 లక్షలు 50 లక్షలు ఏమని చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ₹1,00,00,000 ఇచ్చినారు. ఈ రోజు మీకు అదే పని చేయండి. ఎందుకు చేయలేకున్నారు? ఎందుకు మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడతారు? మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడి చేసిన తప్పులు కాక మళ్ళీ అవి మా మీద రుద్దుతారు. అది కదా మా బాధ. మీరు చేయాల్సింది చేయండి. రైట్ మోహన్ రెడ్డి గారు, ఎస్ మీ అభిప్రాయం అర్థమైంది. మీ అభిప్రాయం అర్థమైంది. మళ్ళీ మాట్లాడతాం. మీతో మనతో టీడీపీ అధికార ప్రతినిధి విజయశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. విజయశేఖర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం. మీకు
ప్రేక్షకులకు అట్లాగే ప్యానలిస్ట్ అందరికీ కూడా నమస్తే సార్. నమస్కారం సార్. ఎస్ సార్, నమస్తే సార్. ఏంటి సార్ ఈ ట్విట్టర్ వార్ ఏంటి? దీనివల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగకరం ఉందా? సమస్యల మీద ఏమన్నా ప్రభుత్వాలకి దిశానిర్దేశం చేసే అవకాశం ఉందా? పోయే ముందర సార్, ట్విట్టర్ వారికి పోయే ముందర మోహన్ రెడ్డి గారు చాలా లెంగ్త్ స్పీచ్ ఇచ్చారు. ఆయన అక్కడ జరిగిన ప్రమాదం గురించి బయట అక్కడ నిన్న జరిగిన కావచ్చు. అది ఒక్కసారి సార్ నేను కనిపించిన తర్వాత ట్విట్టర్ మీద సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే టిఆర్ వైసీపీకి సంబంధం మోహన్ రెడ్డి గారు అంటే మోహన్ రెడ్డి గారు ప్రజల రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారు ఈయన ఇప్పుడు ఏ రకంగా చెప్పండి సార్, ఏ రకంగా నాయకుల్ని ఎంత ఎంత మంది డబ్బులు ఆపింది, ఏ రకంగా భూముల్ని ఎట్లా ఖచ్చితంగా రకరకాలుగా ప్రజలు పెట్టిందో అది సార్ చాలా మంది నాయకులు మాట్లాడతారు. మోహన్ రెడ్డి గారికి తెలియదని నేనైతే అనుకోవట్లే. కాకపోతే ఆయన పార్టీ అధికార ప్రతినిధిగా ఆయన అలా మాట్లాడతారు. కానీ సార్ ఆ రోజు టిఆర్ఎస్ లేకపోతే ఇంత బలం వచ్చేదా? నాకు తెలిసినంత వరకు టిఆర్ఎస్ వారు 1000 కోట్ల రూపాయల పైన డబ్బులు కూడా సర్దుబాటు చేశారు జగన్మోహన్ రెడ్డి గానే. ఈ రోజు నేను ఈ మధ్య కాలంలో 2019 నుంచి 24 మధ్య నేను చాలా మంది వైసీపీ నాయకుల దగ్గర విన్నా. ఇవన్నీ వాస్తవాలు పెట్టుకుని రాష్ట్రాలు 100 కోట్లు ఇస్తున్నారు. ఇక్కడ చేసిన దోపిడీలంతా వేరే రాష్ట్రాల్లో పంపిణీ చేస్తున్నారు. మాడితే మనం ఏదైనా మాడితే ప్రజలు నమ్మేట్టుగా ఉండాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి కొంచెం కూటమిలోనో ఉంటే ఒప్పుకుంటారు ఎవరన్నా సార్? ఏదైనా మాట ఎప్పుడు వాస్తవానికి దగ్గరగా ఉండాలి. మాకు దగ్గరే రేవంత్ రెడ్డి గారు చెప్పేది. వాళ్ళు చనిపోయిన దగ్గరికి పోయి మేము మీతో అలయన్స్ పెట్టుకుంటామంటేనో లేక వాళ్ళతో మేము అలయన్స్ ఉంటేనో మీరంటే పర్వాలే. పేషెన్స్ లేకపోతే ఎట్టండి? మీరు ఈ వయసులో పేషెంట్ గా వినాలి. మీరు చెప్పినంతా విన్నాం సార్. మేము అంటున్నాం రేవంత్ రెడ్డి గారు టీడీపీ నుంచి బయటికి పోయిన వ్యక్తే, మాకు సన్నిహితుడే. కానీ ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ విధానాలను ఆయన పాటిస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆయన విధేయుడిగా ఉన్నప్పుడు ఈ రోజు ముందు ఎప్పుడో టీడీపీలో ఉన్నప్పుడు ఎలా ఉంటాడో అలాగే ఉండాలో మాతో ఉంటాడా? ఎవరి పార్టీ వారిని ఎవరి సిద్ధాంతం అక్కడ పోటీ చేసినప్పుడు అది సపోర్ట్ చేయొచ్చు కదా. ఆలోచించాలా సార్? ఇప్పుడు ఒకటి కొంత కాంగ్రెస్ కాంగ్రెస్ చేయాలా? వినండి సార్, మీరు వింటే అన్ని ఆన్సర్ చెప్తారు. గంట సేపు కూర్చోమాలి. ఏమి ఇబ్బందిలే సార్, ఏమి ఇబ్బందిలే. నాకేం సీఎంతో మీటింగ్లు లేవు, మీకు లేవు. ఒక గంటగా మాట్లాడుకుందాం, హ్యాపీగా మాట్లాడదాం. మీరు అంటున్నా